విజయ, నీ నెక్లెస్ ఇవ్వమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. నేను ఇవ్వను అత్తయ్య. అదేంటమ్మా? నా నగలు ఇంకొకళ్ళు పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, పొద్దున్నే కొత్త నగలు రాగానే నీ నెక్లెస్ నీకు ఇచ్చేస్తారమ్మా. మీరెవరని కాదు, నాకే ఇవ్వడం ఇష్టం లేదు. నువ్వు ఇలాంటి దానివని ఎప్పుడూ అనుకోలేదు. మా పరువు కంటే నీ నగలే నీకు ముఖ్యం అన్నమాట. మీరేవైనా అనుకోండి, నేను మాత్రం ఇవ్వను. ఏమిటిది? ఆ అమ్మాయి నగలు ఇవ్వను అని మొహం మీద చెప్పుతో కొట్టినట్టు చెప్తుంటే ఇంకా బతిలాడతారేంటి? ఈ నగలు లేకపోతే ఇప్పుడు నిశ్చితార్థం ఆగిపోతుందా? ఏమీ ఆగదు. నీ నగలు నీ దగ్గరే ఉంచుకో. మళ్ళీ నీ ఇంటి గడప తొక్కితే ఒట్టు. పదండి, నగలు నీ దగ్గరే ఉంచుకో. విజయ, చూసారా, నేనేం చెప్పినా నీకేం తెలుసు అంటారు. అదే నా మాట విని గిట్టు నగలు పెట్టుకుని ఉండకపోతే ఇలా జరిగేది కాదుగా. అయిన వాళ్ళందరికీ నన్ను విరోధించేశారు. నేను చేయడం ఏంటి? నీ వల్లే మా వాళ్ళు ఇంట్లో కూడా రాకుండా వెళ్ళిపోయారు. అసలు అడగగానే లాజిక్ ఆలోచించకుండా నగలు ఇచ్చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఏంటండి మీరు చేసినంత చేసి నేను చేస్తానంటారు? పట్ట వాళ్ళకి తెలుస్తుందా బాధ? అది కాదు విజయ. సరే బాబు, మీదే కరెక్ట్, నాదే తప్పు, నాకేమీ తెలియదు. అంతా